పరిస్థితి కనిపిస్తుంది జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామూర్తి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించింది గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం. అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ నిర్మాణం సాగిందని పేర్కొంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పరిశీలన చేసింది. ఈ బృందంలో గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్, చలమలశెట్టి సునీల్, గ్రీన్ కో సలహాదారు బండారు నరసింహారావు, గ్రీన్ కో సిఓఓ మౌర్య, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్లతో పాటు జీఎంఆర్ ప్రతినిధి జీబీ రాజు కూడా ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు తుది మెరుగులు దిద్దుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న విమానాశ్రయాల కంటే భిన్నంగా అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం ఎయిర్పోర్ట్ను పరిశీలించింది. దేశంలోనే అద్భుతమైన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారని ప్రశంసల జల్లు కురిపించింది గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం. రైట్, ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించింది గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం. అత్యున్నతమైన ప్రమాణాలతో నిర్మాణం సాగిందని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం పరిశీలన చేసి ఈ బృందంలో ఉన్న గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్, చలమలశెట్టి సునీల్, గ్రీన్ కో సలహాదారు బండారు నరసింహారావు, గ్రీన్ కో సిఓఓ మౌర్య, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్తో పాటు జీఎంఆర్ ప్రతినిధి జీబీ రాజు కూడా ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు తుది మెరుగులు దిద్దుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న విమానాశ్రయాల కంటే భిన్నంగా అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం ఎయిర్పోర్టును పరిశీలించి దేశంలో అద్భుతమైన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారని ప్రశంసల జల్లు కురిపించింది గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం. రైట్, ఇక ఇప్పుడు వరకు బులెటిన్